వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, కర్వ్ స్కేల్తో మనం బ్లౌజ్లని చాలా ఈజీగా కటింగ్ అనేది చేయొచ్చు. నేనైతే ముందుగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునేటప్పుడు కర్వ్ స్కేల్స్ అనేటివి యూజ్ చేయలేదన్నమాట. డైరెక్ట్గా నేర్చుకున్నాను. సో కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు కర్వ్ స్కేల్ తోటి కటింగ్ నేర్చుకోండి. చాలా ఫాస్ట్గా కటింగ్ అనేది నేర్చుకుంటారు. మీకు త్వరగా హెల్ప్గా ఉంటుందన్నమాట. కర్వ్ స్కేల్ తీసుకోండి. చూడండి, నేనైతే ఒకేసారి ఈ కొలత బ్లౌజ్తో ఈ 3 లైనింగ్ పీస్లను ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. చూడండి, కరెక్ట్గా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. 3 బ్లౌజ్లని ఇలా నిలువుగా మడత పెట్టేసి కట్ చేసుకున్నాను. మనము తీసుకున్న కొలత బ్లౌజ్ని ఇలా 4 ఫోల్డ్స్ చేసి వీడియోలో చూస్తున్న విధంగా కింది నడుము చుట్టూ అలాగే 1 ఇంచ్ ఎక్స్ట్రా, అలాగే 2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇవి ఎందుకంటే బ్యాక్ ఖర్చుల కోసం 1 ఇంచు. చూడండి, కరెక్ట్గా 1 ఇంచ్ ఉంది. ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచెస్ ఉంది. ఇలా మార్కింగ్ వేసేసుకొని కిందికి 1 ఇంచ్ గ్యాప్తో ఇలా పొడవుగా ఒక లైనింగ్ అనేది వేసేయండి. వీడియోలో చూస్తున్న విధంగా మన కొలత బ్లౌజ్తో ఇలా వేసేయాలన్నమాట. తర్వాత స్టెప్ ఏంటంటే బ్లౌజ్ హైట్ చూసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా బ్లౌజ్ని రివర్స్ ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఇలా బ్యాక్ గల్ల దగ్గర ఇలా ఖర్చు పెడతాం కదా, ఆ స్ట్రెయిట్గా చూసుకోవాలన్నమాట. ఇలా మార్క్ వేసుకోవాలి. కరెక్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఒక మార్క్. తర్వాత మనము ఈ బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వెనుకకు బ్యాక్ సైడ్ ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఎలా పడితే అలా ఫోల్డ్ చేసుకోవద్దు. మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనకు బ్యాక్ గల్ల ఎంత డౌన్ ఉంది అనేది చూసుకోవాలి. బ్యాక్ గల్ల డౌన్ మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ కుట్ల కోసం మార్క్ వేసుకోవాలి. షోల్డర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అది చూసుకోవాలి. అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్, అలాగే షోల్డర్ ఎండింగ్ పాయింట్ మార్క్ వేసుకోవాలి. ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ మార్క్. మనము చంక డౌన్ అనేది కింది నుంచి చూసుకొని ఇలా స్ట్రెయిట్గా పట్టుకోవాలి. క్రాస్గా పెట్టద్దు, స్ట్రెయిట్గా పెట్టి ఇలా మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ అన్నిటినీ స్కేల్తో ఇలా నిటారుగా కరెక్ట్గా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి. చూడండి, ఇలా మార్క్ వేసుకోవాలన్నమాట. అయితే మనకు బ్యాక్ నెక్ డీప్ అనేది కొంచెం వెడల్పుగా పెట్టాలి కాబట్టి 1/2 ఇంచ్ నేను డీప్ తీసానన్నమాట. లోపలికి 1/2 ఇంచ్ మీరు గమనిస్తున్నారు కదా. బ్యాక్ గల్లా కొంచెం కిందికి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ లోపలికి తీసాను. మీకు అర్థమై ఉంటుంది కదా. సో ఇప్పుడు 1.5 ఇంచ్ చంక డౌన్ ప్లేస్లో ఇలా ఒక డాట్ పెట్టేసుకొని కర్వ్ స్కేల్ తీసుకొని, ఎక్కువ మందికి కర్వ్ తింపడం, చంక డౌన్ తింపడం రాదు కదా. చూడండి, కరెక్ట్ ఆ డాట్కి అలాగే ఈ పైన షోల్డర్కి టచ్ అయ్యే విధంగా స్కేల్ని పెట్టేసి కర్వ్ అనేది తింపేసుకోండి. చాలా ఈజీగా అయిపోయింది కదండి కర్వ్ స్కేల్తో. చూడండి, నేను ఈ లోపల డాట్ ఎందుకు తీసాను, ఇది ఫ్రంట్ పీస్లో చంక డౌన్ 1/2 ఇంచ్ డౌన్లో కట్ చేస్తాం కదా, దానికోసమని ఇలా 1/2 ఇంచ్ మార్క్ అనేది వేసాను. చూడండి, డీప్ నెక్ తీయడానికి 1/2 ఇంచ్ లోపలికి కర్వ్ అనేది తీస్తున్నాను. కర్వ్ స్కేల్ ఉంటే రౌండ్ అనేది ఎంత బాగా కుదిరింది చూడండి. ఎంత బాగా ఈజీగా కర్వ్ అనేది కుదురుతుంది. సో ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు ఈ కర్వ్ స్కేల్ని యూస్ చేయండి, ఫాస్ట్గా అయిపోతుంది. నేనైతే స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు కర్వ్ స్కేల్ అనేది అస్సలు యూస్ చేయలేదు. అయినా కానీ నాకు చాలా టైం పట్టిందనమాట కర్వ్ తింపడానికి. సో ఈ కర్వ్ స్కేల్ అప్పుడే ఉన్నది కానీ నాకు తెలియలేదన్నమాట. సో ఇప్పుడు తెలిసింది. అంటే కొత్త వాళ్ళ కోసం అనేది కర్వ్ స్కేల్ ఎలా యూజ్ చేయాలనేది చెప్తున్నాను. చూడండి, మనం స్టార్టింగ్లో ఈ నడుము చుట్టూ ఫస్ట్ పాయింట్, షోల్డర్ నుంచి కిందికి సెకండ్ పాయింట్, గల్లా బ్యాక్ గల్లా థర్డ్ పాయింట్, అలాగే ఈ సైడ్
2 ఇంచెస్ వదిలేసుకున్నాం కదా, అది 4th పాయింట్. షోల్డర్ 5th పాయింట్. మన ఆర్మ్ లూజ్, చంక రౌండ్ ఇలా అంటారు, అది 6th పాయింట్. ఎక్స్ట్రా కుట్ల కోసం 7th పాయింట్. ఇలా అనమాట. చూడండి పాయింట్ వైజ్గా ఇవన్నీ కరెక్ట్గా చూసుకున్నారు కదా. సో నేనైతే ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇవన్నీ 3 పీసెస్ ఉన్నాయి కదా, సో ఒక్కటి కదిలినా మనకు కొంచెం వెనక ముందు అయినా కానీ కొలతలు అనేటివి మిస్ అయిపోతాయి. సో కదలకుండా ఇలా ఒక 3 పిన్నులు అయితే పెట్టేశాను. చూడండి చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. మనము ఫ్రంట్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ నుంచే ఈజీగా కట్ చేసేయచ్చు. వీడియోలో చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇచ్చేయండి నా వీడియోకి. చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇంట్లోనే ఉండి ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. సో నాకు కామెంట్లో 36 సైజు బ్లౌజ్ కటింగ్ అడిగారండి. సో నాకు 36 సైజు బ్లౌజు ఎవరైనా ఇస్తే అప్పుడు చూపిస్తాను, లేదంటే 36 సైజు బ్లౌజ్ కటింగ్ పేపర్తో కట్ చేసి చూపిస్తాను. కొంచెం లేట్ అవుతుంది, మనకు పండగ వచ్చినాయి కదా. సో సంక్రాంతి పండగ వల్ల 3 డేస్ అయితే నేనైతే గ్యాప్ తీసేసుకున్నాను. చూడండి ఇలా కిందికి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసేసుకొని ఇలా క్రాస్లో పెట్టేసుకొని ఫ్రంట్ గల్లా ఎక్కడ వరకు ఉందనేది ఇలా డాట్ బ్యాక్ దానికి పెట్టుకోవాలన్నమాట. సో మనం ఇప్పుడు క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదే కలర్ దాని మీద పెట్టాను కాబట్టి మీకు ఏర్పడతలేదు. సో నేను ఇప్పుడు మొత్తం డ్రా చేసి చూపిస్తాను. బ్యాక్ ఎలా ఉందో అలా మొత్తం డ్రా చేసేస్తే మీకు ఏర్పడుతుంది క్లాత్ అనేది. చూడండి కరెక్ట్గా ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా వీడియోలో చూస్తున్న విధంగా ఎక్కడెక్కడ ఉంది కరెక్ట్గా ఇలా డ్రా చేసేసుకోండి. బ్యాక్ షోల్డర్ అనేది ఈ మన ఫ్రంట్ గల్లకు ఇక్కడ కరెక్ట్ మూల దగ్గరకు వచ్చింది కదా. సో మనకు క్లాత్ అనేది అడ్జస్ట్ అనేది ఇలా చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది. చంక డౌన్ 1/2 ఇంచ్ లోపలికి కర్వ్ అనేది తిప్పేస్తాను. చూడండి ఫ్రంట్ పీస్లో చంక డౌన్ ఉంటుంది కదా అలా. ఇప్పుడైతే హుక్స్ పార్ట్ చూడండి. హుక్స్ పార్ట్లో ఇలా మనం డాట్స్ పెడతాం కదా, ఆ డాట్స్ కోసం మార్క్ వేస్తున్నాను. కరెక్ట్గా చూసుకొని ఇలా డాట్స్కి మార్క్ వేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ షోల్డర్ నుంచి కిందికి లాక్కూడదు క్లాత్ని. ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఎక్కడి వరకు ఉందో అక్కడ ఒక మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ మార్క్ అలా వేసేసుకోవాలి. అలాగే దీనికి 4th టక్స్ అనేది లేదు. ఈ కొలత బ్లౌజ్ ఇచ్చిన కస్టమర్కి 4th టక్స్ లేదు కాబట్టి సో నేను 4th టక్స్ కొలుచుకుంటలేదు. ఫ్రంట్ పీస్ చంక డౌన్ అయితే 1/2 ఇంచ్ లోతుకి ఇలా మార్క్ వేసేసాను. వీటన్నింటిని కలిపేస్తూ ఇలా చాక్ పీస్తో మార్క్ వేసేసుకున్నాను. నేనైతే స్టార్టింగ్ నుంచి చాక్ పీసే వాడతాను. ఇక్కడ నేను 1 ఇంచ్ ఎక్కువ తీసాను కదా, ఎందుకు మనం మధ్యలో ఖర్చు అనేది 1 ఇంచ్ పెడతాం కదా ఫ్రంట్ పార్ట్లో. సో మనకి ఇక్కడ క్లాత్ సరిపోదు కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ నేను బ్యాక్ పార్ట్ కంటే కొంచెం ఎక్కువ తీసాను. చూడండి అది ఖచ్చితంగా తీసుకోండి, మన క్లాత్ అనేది సరిపోదన్నమాట. మధ్యలో టక్స్ పెట్టిన తర్వాత చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఇలా అయితే కట్ చేసుకోండి. మనకు కత్తెర అనేది మంచిగా షార్ప్గా ఉండాలండి. సో నేను వేసుకున్న మార్కింగ్కి లోపలికి కట్ చేస్తున్నాను, మార్కింగ్ మీద కట్ చేయట్లేదు. మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ బయటకు వేసుకున్నాం కాబట్టి మనం మార్కింగ్ లోపలికి కట్ చేయాలి. కొలతలు అనేటివి మిస్ అయిపోతాయి. మార్కింగ్ లోపలికి కట్ చేయాలి. షోల్డర్ దగ్గర ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుంది అన్నమాట. మార్కింగ్ మనకు బయటకు ఉంటుంది కదా, అది గుర్తు పెట్టుకొని కట్ చేయాలి. చూడండి 3 పీసెస్ ఒకేసారి కట్ చేశాను. సో హ్యాండ్స్ ఎలా కట్ చేయాలంటే హ్యాండ్స్ అన్నీ ఒకేసారి ఫోల్డ్ చేయొద్దు. దేని దానికి 4 ఫోల్డ్స్, దేని దానికి 4 ఫోల్డ్స్, ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలన్నమాట. ఈ 3 కలిపేసి ఫోల్డ్ చేయొద్దు. ఏ కలర్ ఆ కలర్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలి. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఇవంటే స్ట్రేట్గా ఉంటాయి కాబట్టి మనకు ఏం కాదు.
బ్యాక్ పార్ట్ కూడా మనం దేని దానికి ఫోల్డ్ చేసి కట్ చేసాం కదా. సో మనం హ్యాండ్స్ కూడా ఒకేసారి 3 కలిపి ఫోల్డ్ చేయొద్దు. ఏ కలర్ ఆ కలర్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసి ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా పెట్టేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం మిస్ అయినా మనకు ఎక్కువ తక్కువలు అనేది వచ్చేస్తాయి. చూడండి ఇలా ఇంకొక క్లాత్ కూడా పెట్టేస్తున్నాను. చూడండి ఈ క్లాత్ కూడా ఇలా పెట్టేస్తున్నాను. హ్యాండ్స్ అనేటివి ఇలా పెట్టేసుకొని చాలా ఈజీగా మన కొలత బ్లౌజ్ తోటి మార్కింగ్ అనేది ఇచ్చేసి కట్ చేస్తాను. చూడండి ఎంత ఈజీగా పెట్టేసుకాను. ఇవన్నీ కదలకుండా ఒక పిన్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే ఫోల్డ్ చేసాం కదా. సో నేనైతే ఒక పిన్ పెడుతున్నాను వీటన్నింటికి కలిపేసి. ముందుగా ఇలా హ్యాండ్ ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ హైట్ ఉంది అనేది చూసుకొని, తర్వాత హ్యాండ్ హైట్ చూసుకోవాలి. కింద హ్యాండ్ రౌండ్ చూసుకోవాలి, హైట్ చూసుకోవాలి. తర్వాత చంక ఆర్మ్ లూజ్ అంటారు, చంక రౌండ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ చూసుకొని అక్కడ డాట్ వేసుకోవాలి. హైట్ కంటే మనకు చంక డౌన్ 2 ఇంచెస్ 1.5 ఇంచ్ మన హ్యాండ్ హైట్ని బట్టి ఈ లోత్ అనేది ఉంటుందన్నమాట. చూడండి చాలా ఈజీగా ఇలా అయితే కట్ చేసేసాను. సో ఈ హ్యాండ్స్కి అన్నిటికీ అతుకులు అనేటివి పడతాయి. చూడండి ఇలా తీస్తాను అతుకులు చాలా ఈజీగా. చూడండి నేను దీన్ని ఇలా మలిచేస్తే అతుకు అనేది వచ్చేస్తుంది దాంట్లో నుంచే. ఇలా ఎంత ఈజీగా అయిపోయింది చూడండి హ్యాండ్ కటింగ్. ఇవన్నీ ఫోల్డ్ చేసినవి ఉన్నాయి కదా, విడివిడిగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి. చూడండి ఏ హ్యాండ్కి ఏ కలర్ ఉందో దానికి విడివిడిగా పెట్టేసి ఒక పిన్ అయితే పెట్టేస్తున్నాను. పిన్ పెట్టేసుకున్న దీని మధ్యలో పెట్టేసి ఫోల్డ్ చేసేస్తా, సెట్ అయిపోతుంది. సో రెడ్ కలరు ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు ఇలా పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ అయితే చేసేసాను. షేప్ బెల్ట్ కట్ చేయలేదు కదా, సో షేప్ బెల్ట్లను కూడా చూపిస్తాను. మెరూన్ కలరు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఇలా దేని దానికి పెట్టేస్తున్నాను. ఇవైతే 2 కలిసి ఉన్నాయి కదా, కట్ చేస్తున్నాను. హ్యాండ్ అతుకులు కూడా మర్చిపోకుండా దీంట్లో పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో మిగిలిన దాంట్లో మనకు షేప్ బెల్ట్లు అనేటివి వస్తాయి. చూడండి ఇలా ఏ కలర్ ఆ కలర్కి ఇలా విడివిడి చేసి పెట్టేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అనేటిది మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది చూడండి, ఆ ప్లేస్లో మనకు ఈజీగా షేప్ బెల్ట్లు అనేటివి ఈ సైజ్ బ్లౌజ్కి వచ్చేసాయి. సో మార్కింగ్ అయితే వేస్తున్నాను చూడండి. ఇచ్చిన కొలత బ్లౌజ్ తీసుకొని మార్కింగ్ వేసేసి షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తాను. సో రెడ్ కలర్ది కొంచెం ఎక్కువ తక్కువ ఉంది, దాన్ని విడిగా కట్ చేయాలని పక్కకు పెట్టేశాను. చూడండి కరెక్ట్గా ఇలా మార్కింగ్ వేసుకొని పైన కింద హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. షేప్ బెల్ట్ అనేవి చాలా ఈజీగా మార్కింగ్ అనేది వేసేసాను. కటింగ్ కూడా చూస్తున్నారు కదా, షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్లో హాఫ్ ఇంచ్ హైట్ ఉంటుంది, కిందికి కూడా స్ట్రెయిట్గా చూడండి ఇలా స్ట్రెయిట్గా కట్ చేస్తున్నాను. 2 కలర్ల షేప్ బెల్ట్లు అనేటివి ఈజీగా కట్ చేశాను. అలాగే నేను వీడియోలో మిస్ అయింది, రెడ్ కలర్ షేప్ బెల్ట్ కూడా కట్ చేశాను. ఇదే కొలతతో లైనింగ్ పీస్ కూడా ఒక బ్లౌజ్ కట్ చేశానండి. చూడండి 3 బ్లౌజులు కట్ చేశాను. లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.